అస్మత్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. ఆధ్యాత్మిక ఉన్నతికి కొన్ని ప్రాథమిక సూత్రాలు తెలుసుకుందాము. ఖాళీ సమయాన్ని వృధా చెయ్యకుండా దైవనామ జపం చేయాలి. నిరంతరం సత్సంగం లేదా సద్గ్రంథ పఠనం కొనసాగించాలి. విన్న మంచి మాటలను ఆచరించి సత్శీలంతో జీవించాలి. ఈ సూత్రాలు పాటించకుండా ఎవరు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించలేరు. మనసులో వ్యాపకాలు పెరిగే కొద్దీ దైవనామస్మరణ తగ్గిపోతుంది. 100 వ్యాపకాలలో దైవస్మరణ ఒక్కటైతే దైవ దర్శనం సులభ సాధ్యం కాదు. ఏ వ్యాపకమైనా సంతోషంగానూ దుఃఖంగానూ ముగుస్తుంది. నిజానికి సంతోషం దుఃఖం క్షణిక అనుభవాలు. కానీ సంతోషాన్ని కావాలనుకోవటం దుఃఖాన్ని వద్దనుకోవటం చేత అవి మరింత విస్తృతమై శాంతిని దూరం చేస్తున్నాయి. ప్రతి పనిలోనూ త్రికరణ శుద్ధి అలవడితే మనసు నిరంతరం వర్తమానంలో ఉంటుంది. అలా ఉన్న మనసుకు ఆశ కోరిక సంతోషం దుఃఖం ఏవైనా క్షణిక అనుభవాలే అవుతాయి. అందుకే వర్తమానంలో ఉన్న మనసు తన స్వరూపమైన శాంతిని అఖండంగా అనుభవించగలుగుతుంది. ఆ అఖండ శాంతి కోసమే మనం ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.